తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ రాజ్యాధికారం చేపడుతుంది అనే సంకేతాలు వస్తూ ఉంది. యాక్చువల్లీ బహుజనవాదంతో బీసీ రాజ్యాధికారము సాధ్యమవుతుందని చెప్పేసి చాలా మంది అంటా ఉన్నారు. వాస్తవానికి బహుజనవాదం అంటే ఏంటిది? ఈ వర్గం, వర్ణం, మతం వీటికి సరైన డెఫినేషన్ ఏంటిది? ఈరోజు మనం వరంగల్లో ఉన్నాము. మనతోనే బీసీ బహుజన సంఘానికి ఫౌండర్ కమ్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి ధర్మపురి రామారావు గారు మనతోనే ఉన్నారు. వాస్తవానికి బీసీ ఈ సంఘాలు అయితే చాలానే ఉన్నాయి. ఈ సంఘాలన్నీ ఏకతాటిగా వస్తుందా? సో ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. నమస్తే సార్, బాగున్నారా? ఓకే, బాగున్నాను. ముందు బీవీఆర్ న్యూస్, బీవీఆర్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. అలాగే వెంకట్ గారు కూడా నమస్కారం. ఓకే సార్, ఫస్ట్ పాయింట్, ఇప్పుడు బీసీ రాజ్యాధికారం చేపట్టాలంటే నేను ఇదే ఫస్ట్ క్వశ్చన్ అందరిని ఇదే అడుగుతా ఉన్నాను. చాలా సంఘాలు పుట్టుకొచ్చినాయి సార్. ఇప్పుడు మీరు 10 years బ్యాక్ పెట్టిల్లు, మీరే ఫౌండర్. ఇలా ఇప్పటికీ చాలా సంఘాలు వచ్చేసినాయి, మీకు కూడా తెలుసు ఆ విషయం. ఈ అన్ని సంఘాలు ఏకతాటిగా వస్తేనే కదా బీసీ రాజ్యాధికారం అయ్యేది. మరి వస్తారా? ఒకరి మీద ఈగోస్ అయితే ఉన్నాయి, మరి వచ్చే అవకాశం ఏమైనా ఉందా? దేశవ్యాప్తంగా 80 కోట్ల మంది బీసీలు ఉన్నారు. కానీ దేశవ్యాప్తంగా ఈ 80 కోట్ల మందికి సరిపోను ప్రాతినిధ్యం వహించే బీసీ సంఘాలు లేవు, చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. కనుక బీసీ నాయకులు గ్రామానికి ఒక బీసీ సంఘం పెట్టుకున్నా తప్పులేదు, ఇంకా చాలా రావాలి. ఇప్పుడు 50% మనకు జనరల్ కోటా ఉన్నది, 27% మాత్రమే బీసీలకు రిజర్వేషన్ ఉన్నది. కనుక ఈ రిజర్వేషన్ల 27% మనం వినియోగించుకుంటూనే ఆ 50% జనరల్ కోటాలో కూడా బీసీ నాయకులు పోటీ చేయాలి ఎన్నికలలో. అప్పుడే బీసీ రాజ్యాధికారం అనేది సాధ్యమవుతుంది. ఓకే, ఇప్పుడు బీసీలలో వినబడేటువంటి ఒక పదం ఏంటిదంటే, బీసీ రాజ్యాధికారం కన్నా చేపడితే ఈ రెడ్ల పరిస్థితి ఏంటిది, వెలమ పరిస్థితి ఏంటిది, మరి వీళ్ళని మీరు తొక్కేస్తారా, వీళ్ళకి ఉండేటువంటి రాజ్యాంగపరమైనటువంటి వాటా ఇస్తారా? ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా ఉత్పన్నం అవుతా ఉంది. ఏం చెప్తారు? ఓకే, వెంకట గారు మంచి క్వశ్చన్ అడిగిళ్ళు. శూద్రులలో ఉన్న అగ్రకులాలే ఇప్పుడు మీరు చెప్పిన రెడ్డి విళములు. శూద్రులల్లా మన చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ వివాక్ష అని భగవానుడు శ్రీకృష్ణుడు చెప్పారు. ఇప్పుడు శూద్రులల్లా ఉన్న అగ్రకులాలే మీరు చెప్పిన రెడ్డి విళమలు. వీళ్ళు జమీందారు వ్యవస్థల, ముఖ్యంగా నిజాం నవాబ్ టైంలో వాళ్ళకు తొత్తులుగా పనిచేసి మాత్రమే భూమి మీద సంపద మీద జాగీర్లు, జమీందారితనాలు చేసుకుంటూ వాళ్ళు రాయించుకొని ఫ్యూడలిజం, క్యాపిటలిజం అనే పదాలకు, బ్రిటిషోని పదాలకు వీళ్ళు ఇక్కడ రిప్రజెంటివ్గా పనిచేశారు. ఓకే, ఇప్పుడు స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయింది కనుక మనం రాజ్యాంగబద్ధంగా పనిచేస్తున్నాం కనుక ఒకవేళ బీసీ రాజ్యాధికారం వచ్చినా మనం వాళ్ళని ఎవరిని తొక్కేయం. బ్రాహ్మణులను కానీ, వైశ్యులను కానీ, ఈ శూద్రులలో ఉన్నాయి వాళ్ళకు మన రాష్ట్రంలో, మన తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళకు 6% ఉన్నది. కనుక 6%కు సంబంధించిన సీట్లు వాళ్లకు వచ్చేటట్టు, సంపదల వాటా వచ్చేటట్టు మాత్రమే మనం చూస్తాం. అంతే తప్ప వాళ్ళను మనం దోచుకోము. వాళ్ళే మొదటి నుంచి మనల్ని దోచుకొని వాళ్ళు బీసీలు అంటే వెనుకబడిన కులాలు కాదు, ఈ రెడ్డి విలమల ద్వారా వెనకకు నెట్టివేయబడ్డ కులాలని నా అభిప్రాయం. ఓకే, వెనకకి నెట్టివేయబడ్డ కులాలని మీ అభిప్రాయం అంటా ఉన్నారు. యాక్చువల్లీ కులం అంటే సరైన డెఫినేషన్ ఏంటిది? అలాగే బహుజనులు అంటా ఉన్నారు, సరైన డెఫినేషన్ చెప్పండి వాస్తవానికి. ఓకే, నేను ఎంఏ హిస్టరీ చదువుకున్నా, ఏదైనా హిస్టారికల్గా నీకు ఒక రిఫరెన్స్ ద్వారా అని చెప్తా. ఓకే, కులం అనే పదానికి మన రాజ్యాంగ నిర్మాత అయిన భీమ్రావ్ అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే, కొంతమంది వ్యక్తుల సముదాయం గిరిగీసుకొని ఉన్న ఒక ఒక విభాగంలో ఉన్న సముదాయాన్ని కులం అంటాం. ఈ కులస్తులు లేదా ఆ రింగులో ఉన్న వ్యక్తులు బయటికి పోరు, బయట ఉన్న వాళ్ళను లోపలికి రానియరు. ఇదంతా ఒక మనువాదం ఐడియాలజీతో నిండి ఉంటుంది. ఈ కులం అనేది మొదట్లో ఒక వర్గ వ్యవస్థగా, అంటే వృత్తిపరంగా వృత్తి శ్రేణులు, ఆ తర్వాత కుల శ్రేణులు అయినాయి. కనుక ఈ కులం అనేది ఇప్పుడు ఈ కాలానికి అయితే అది అమానుషం. కులం వల్ల వివక్ష ఏర్పడి ఎన్నో దారుణాలు, హత్యలు, ఇంకా ఎన్నో దారుణాలు జరుగుతానే. కనుక అంబేద్కర్ గారి కోణంలో చెప్పాలంటే
కులం అనేది ఒక గిరిగీసుకున్న గోడల మధ్యలో ఉన్న వ్యక్తుల సముదాయం. దాన్ని వీలంత తొందరగా నిర్మూలించాలనేది అంబేద్కర్ గారి అభిప్రాయం. మా పర్సనల్ అభిప్రాయం ఏంటంటే కులం అనేది కేవలం ఒక వృత్తి మాత్రమే. ఓకే, బహుజనులు అనే పదానికి అర్థం దీన్ని మనం బుద్ధుని కాలం నుంచి ఉన్నది. బహుజనులు అంటే పెద్ద అదేం లేదు, ఎక్కువ సంఖ్యలో ఉన్నవారు అని చెప్పొచ్చు. బ్రాహ్మణ వైశ్యులు కాని వారందరూ బహుజనులే అని కాంశీరామ్ గారు అన్నారు. అంతకుముందు జ్యోతిరావు పులే గారు కూడా ఈ పదానికి అదే నిర్వచనం చెప్పారు. కనుక మనం ఏదైనా శాస్త్రబద్ధంగా హేతుబద్ధంగా చెప్పుకుంటాం మనం. ఓకే సార్, నెక్స్ట్ మతం. మతం, వర్ణం, వర్గం, యాక్చువల్లీ వీటి గురించి చెప్పండి. మతం మానవుని యొక్క మస్తిష్కం అంటే మెదడు. ఈ మెదడు నుంచి ఆలోచనలో వచ్చిన విధానమే మతం. నిజానికి మనం తెలుగులో మతం అంటాం కానీ సంస్కృత పదంలో హిందూ ధర్మం లేదా సనాతన ధర్మం అంటాం. ఇక్కడ హిందూ అనే పదానికి అర్థం ఏంటిది? హిందూ అంటే హీనత్వమును తొలగించేవాడు, ఖండించేవాడు. హీనత్వం అంటే అజ్ఞానము లేదా పాపమును తొలగించేవాడు, ఖండించేవాడు హిందూ. అంతే, దానికి పెద్ద విపరీత అర్థాలు తీయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన ఋగ్వేదం అదే చెప్తుంది. ఏదైనా మనం సైంటిఫిక్ రీజన్గా చెప్పాలి. ఎవడో ఏదో చెప్పిండని, ఎవడో ఏదో పుస్తకాలు రాసిండని అవన్నీ అడ్డమైన రిఫరెన్స్లు చెప్పకుండా సైంటిఫిక్ రీజన్. సంస్కృత పదానికి హిందూ పదానికి ఇది అర్థం. సనాతన ధర్మము సత్ ప్లస్ ఆతనము అంటే సత్ మంచి, ఆతనము ఆచరించదగిన పద్ధతులు గలది. సనాతన ధర్మం అంటే మంచి ఆచరించదగిన పద్ధతులు గలది అని అర్థం. ఓకే, ఈడబ్ల్యూఎస్ దీనిపైన మీ అభిప్రాయం ఏంటిది? 10 సంవత్సరాలుగా ఒక సంఘాన్ని రన్ చేస్తూ ఉన్నారు. ఈడబ్ల్యూఎస్ పైన మీ అభిప్రాయం ఏంటిది? ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు ఇచ్చే వాళ్ళకు ఈ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ పెట్టారు. పివి నరసింహారావు, ఇది రాజ్యాంగబద్ధంగా పెట్టిన ఆర్టికలే. పివి నరసింహారావు కాలంలో మరి ఆ మహానుభావుడు ఎందుకు ఈ ఈడబ్ల్యూఎస్ నుంచి బీసీ, ఎస్సీ, ఎస్టీలను మినహాయింపు చేసిండు? అది ఇప్పుడున్న బీజేపీ గవర్నమెంట్గా చేసింది. ఈ ఈడబ్ల్యూఎస్ సెక్షన్లా ఈడబ్ల్యూఎస్లా ఎస్సీ ఎస్టీ బీసీలను మినహాయింపు చేసి కేవలం ఫార్వర్డ్ క్లాసులు మాత్రమే ఉంచిండు. అయితే మన రాష్ట్రానికి సంబంధించి మన తెలంగాణ రాష్ట్రంలో కేవలం 6% మాత్రమే అగ్రకులాలు లేదా వర్ణాలు ఉన్నారు. కనుక ఈ అగ్రకులాలు, అగ్రవర్ణాలు 6% ఉన్నారు కనుక దాంట్లో ఒక 1% కూడా ఉండరు. కనుక ఇక్కడ మన రాష్ట్రానికి అయితే ఈ ఈడబ్ల్యూఎస్ వేస్ట్. ఇది ఎక్కడ అవసరం అంటే జార్ఖండ్ లాంటి రాష్ట్రాలకు అవసరం. ఎందుకంటే అక్కడ 36% వీళ్ళు ఉంటారు, అగ్రకుల వర్ణాలు అక్కడ ఎక్కువ ఉంటారు కనుక అక్కడ అవసరం. మన పక్కకున్న ఆంధ్రప్రదేశ్లో కూడా 18% అగ్రకుల వర్ణాలు ఉంటారు కనుక అక్కడ అవసరం. మనకైతే అవసరం లేదు. ఇకపోతే సెంట్రల్ గవర్నమెంట్, ఇప్పుడున్న బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ అప్ టు 10% రిజర్వేషన్ కల్పించింది. అంటే దాని అర్థం జనరల్ కోటా 50% జనరల్ కోటాల 10% అంటే 5 స్థానాలు మాత్రమే. 5 స్థానాలు మాత్రమే ఈ ఈడబ్ల్యూఎస్లో మనం స్పెండ్ చేయాలి. కానీ ఇప్పుడున్న ఈ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు? ఏకంగా 100%లో వాళ్ళకు 10% అంటే 10 సీట్లు రాజ్యాంగ పరంగా లేదంటున్నారు. రాజ్యాంగ పరంగా వాళ్ళు అప్ టు 10% అని పెట్టారు కదా ఈడబ్ల్యూఎస్. మన రాజ్యాంగ నిర్మాతలు ఈ పేద అగ్రవర్ణాలకు లేదా కులాలకు 10% అంటే జనరల్ కోటాల 10% అంటే కేవలం 5 సీట్లే అవుతాయి. మనం రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు? కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ 100%లో 10% తీసేసరికి ఇది బాగా మెచ్యూర్డ్గా ఉండి 100కు 100 మార్కులు వచ్చిన బీసీ, ఎస్సీ, ఎస్టీలు నష్టపోతలేరా? మరి అయినా అది మన రాష్ట్రంలో అనవసరం. ఓకే, మన రాష్ట్రంలో అనవసరమా? మన రాష్ట్రంలో ఓకే, యాక్చువల్లీ రాజ్యాంగం గురించి కొంత మాట్లాడాలి మీరు. యాక్చువల్లీ రాజ్యాంగం పైన మీ అభిప్రాయం ఏంటిది? చాలా గొప్ప ప్రశ్న వేశారు. చాలా పెద్ద ప్రశ్న కూడా ఇది. 1947 స్వాతంత్రం తర్వాత మనం రాజ్యాంగాన్ని రాసుకున్నాం. అంతకుముందు ఏదో మనవాదం ఉన్నది, అది ఉన్నది, ఇది ఉన్నది అనేది పూర్తి స్థాయిలో తప్పు మాట. రాజ్యాంగం అనేది 282 మంది మేధావులు రాసిండ్రు. ఆ డ్రాఫ్టింగ్ కమిటీకి అత్యంత మేధావి అయిన అంబేద్కర్ గారు కూడా చైర్మన్గా ఉండి రాజ్యాంగాన్ని తయారు చేశారు. మనది ప్రపంచంలోకి వెళ్ళిన పెద్ద రాజ్యాంగం, లిఖిత రాజ్యాంగం, దృఢ రాజ్యాంగం. ప్రపంచంలో ఉన్న అన్ని రాజ్యాంగాలతో పోల్చుకుంటే
మన రాజ్యాంగంలో ఎక్కువ విశిష్ట లక్షణాలు, లౌకికవాదం లాంటి గొప్ప లక్షణాలు కూడా ఉన్నాయి. అయితే మీకు రాజ్యాంగం అనే పదానికి మనం పూర్తి స్థాయి వివరణ చెప్పాలనుకుంటే 1608 సంవత్సరం 6 దశలలో ఉంటుంది మన రాజ్యాంగం. పరిశీలిస్తే 1608 నుంచి మన రాజ్యాంగం అంటే బ్రిటిష్ రాజ్యాంగం తర్వాత రాసిన మన రాజ్యాంగం వరకు 6 దశలుగా విడివిడిగా ఉంటుంది. అయితే దీంట్లో ముఖ్యంగా మన రాజ్యాంగం గురించి చెప్పుకోవాలంటే 1947 స్వాతంత్రం తర్వాత వచ్చిన మన భారత నాయకులు రాసిన రాజ్యాంగం కన్నా ముందు నుంచి రిజర్వేషన్లు ఉన్నాయి. ఎప్పుడు 1919లో మింటో మార్లీ, 1919లోనే బ్రిటిష్ ఇండియా రాజ్యాంగము ఉన్నది. మింటో మార్లే సంస్కరణల ఇక్కడ ముస్లింలకు రిజర్వేషన్ కల్పించిండు. తర్వాత 1929 కావచ్చు మాంటెక్స్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలు ఉన్నాయి. సంవత్సరం ఐడియా లేదు కానీ మింటో మార్లే సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాలకు మాంటెక్స్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలు కూడా ఉన్నాయి. దాంట్లో బహుశా 35 అనుకుంటా. అంబేద్కర్ గారు దళితులకు, సిఖ్లకు, పార్సీలకు, జొరాస్ట్రియన్లకు, బౌద్ధులకు కూడా రిజర్వేషన్ కల్పించారు. అంటే ఇక్కడ రాజ్యాంగం అనేది వివిధ దశలలో ఉన్నది. పూర్తి స్థాయి రాజ్యాంగం స్వాతంత్రం వచ్చిన తర్వాత రాసుకున్నాం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు 1946లో అండమాన్ దీవులను ఆక్రమించుకున్నప్పుడు భారతదేశానికి ప్రధానిగా ప్రకటించుకొని ఆయన ఒక రాజ్యాంగ నివేదికను తయారు చేశారు. ఇది కాకుండా నెహ్రూ నివేదిక రాజ్యాంగ నివేదిక ఉన్నది. అంటే జవహర్ లాల్ నెహ్రూ కాదు, వాళ్ళ నాన్నగారైన మోతీలాల్ నెహ్రూ గారి రాజ్యాంగ నివేదిక కూడా ఉన్నది. అంటే రాజ్యాంగాలు ఇన్ని ఉన్నా కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగ పరిషత్ బాబు రాజేంద్ర ప్రసాద్ చైర్మన్ గా ఉండి తయారు చేసిన రాజ్యాంగాన్ని మనం ఇప్పుడు పాటిస్తున్నాం. అంతే తప్ప ఎవడో మనవాదం అవి అనేది పూర్తి స్థాయిలో లేవు. అది తప్పు. ఓకే సార్, యాక్చువల్లీ ఇప్పుడు మనువాదం మీరు అన్నారు, మనువాదానికి బహుజనవాదానికి డిఫరెన్సెస్ ఏంటి? ఓకే, మంచి ప్రశ్న అడిగిండు. మనువులు, ముఖ్యమైన మనువులు 18 మంది దాకా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. మనుస్మృతులు, గౌతమ స్మృతి, పరాశర స్మృతి, శంకర స్మృతి, యాజ్ఞవల్క స్మృతి, ఇలాంటి ఎన్నో స్మృతులు ఉన్నాయి. సుమిత్ర భార్గవుడు అనే ఒక బ్రాహ్మణ రచయిత రాసిన మనుస్మృతినే మనం ఇప్పుడు పాటిస్తాన్లు కొంతమంది, ముఖ్యంగా బ్రాహ్మణులు పాటిస్తాను, ఎవరు పాటిస్తలేరు. అది దాంట్లోనే అనవసరమైన వివక్షలు అలాంటివి ఉన్నాయి తప్ప నిజానికి శూద్రులను ఈ మనుస్మృతుల ద్వారా అణగదొక్కేంత ఏం లేదు. అవన్నీ ఆ లేనిపోని అఘాయిత్యాలు, సతీ సహగమనం అలాంటివన్నీ బ్రాహ్మణ వర్గాలలో ఉన్నాయి. శూద్ర వర్గాలలో ఎక్కడ సతీ సహగమనం అనేది జరగలేదు. ఒకటి గమనించాలి, దశరథుడు చచ్చిపోయినాక వాళ్ళ భార్యలు సతీ సహగమనం చేయలే. ఇప్పుడు రుద్రమాదేవి భర్త చాళుక్య వీరభద్రుడు చనిపోయిండు, ఆమె ఎందుకు సతీ సహగమనం చేయలేదు? అంటే మన శూద్ర రాజ్య నాయకులు ఎవ్వరు కూడా అలాంటివి పాటించలే. అవి కేవలం బ్రాహ్మణ వర్గాలలో పాటించలు, అది కూడా కొంతమంది పాటించలు. దాన్ని ఏదో మనం బ్రిటిష్ కాలంలో సతీ సహగమనమును మనం నిషేధించడమని ఈ కమ్యూనిస్టు నాయకులు చెప్తారు, కానీ నిజానికి అది తప్పు. మన శూద్రుడు, బహుజనులు ఈ పదం పూర్తి స్థాయిలో ఒకటే. అదేదో నిందించదగిన పదం ఏం కాదు. శూద్రులు అంటే ఒక స్వచ్ఛమైన రుద్రత్వం, అంటే పౌరుషం కలవారు అనే అర్థం మాత్రమే. ఇక్కడ స్వతంత్రంగా పనిచేసే పనివాళ్ళు. ఇప్పుడు మీకు ఒక మాటలో ఎట్లా చెప్పానంటే, గ్రీకుల కాలంలో మన ఇక్కడి భారతీయ కమ్మర్లు అంటే కమ్మరులు అంటే లోహాన్ని తయారు చేసే, ఉక్కును తయారు చేసే వాళ్ళు తయారు చేసిన కిలో ఉక్కుకు, ఆయుధాలు తయారు చేయడానికి పనిచేసే కిలో ఉక్కుకు కిలో బంగారం వాళ్ళు ఇచ్చిళ్ళు మనకు. వాళ్ళు గ్రీక్ రాజులు కిలో ఉక్కు అంత సామర్థ్యం ఉండేది దానికి. కిలో ఉక్కు ఈజ్ ఈక్వల్ టు కిలో బంగారం. అట్లా వాళ్ళు మనకి ఇచ్చిళ్ళు. వాడు పేరేం పేరు, తర్వాత గ్రీకులను నాశనం చేసి రోమ్ను పాలించిన నీరో చక్రవర్తి, ఆయన ఒక ప్రకటన కూడా చేసిండు. ఏమని? భారతదేశానికి మొత్తం బంగారం అంతా తరలి వెళ్తాంది, యూరోప్ జాతులలో ఉన్న బంగారం అంతా అని ఆయన అప్పటి రచనలలో కూడా రాసుకున్నాడు. సెల్యూకస్ కూడా దీని మీద కొన్ని రచనలు చేశాడు. ఇవన్నీ మనం హిస్టరీ చదివితే తెలుస్తా ఉంటది. ఓకే సార్, ఇప్పుడు ఓవరాల్ గా ఏం చెప్తారు సార్? బీసీ బహుజన సంఘాన్ని స్థాపించి 10 సంవత్సరాలు అవుతా ఉంది, మీరు ఫౌండర్ కమ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. యాక్చువల్లీ మీ సంఘం బీసీ రాజ్యాధికారం చేపట్టడంలో ఎలాంటి పాత్ర పోషించనుంది?
ఓకే, మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు మా బీసీ బహుజన సంఘం నుంచి ఈ 10 సంవత్సరాల్లో కొన్ని సేవా కార్యక్రమాలు చేసినాం. అయితే మన తెలంగాణ రాష్ట్రంలో 12,500 కన్నా ఎక్కువ గ్రామాలు ఉన్నాయి. 12,500 కన్నా ఎక్కువ గ్రామాలు ఉన్నాయి. 540 మండలాలు ఉన్నాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతా అంటే భారతదేశం మొత్తంలో 36,82,000 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో స్థలం ఉన్నది. 81 కోట్ల ఎకరాల సారవంతమైన భూమి ఉన్నది. 80 కోట్ల మంది బీసీలు ఉన్నారు. 80 కోట్ల మంది బీసీలు ఉన్నారు. మొత్తం 140 కోట్ల కన్నా ఎక్కువ జనాభాల 80 కోట్ల మంది బీసీలు ఉన్నారు. 81 కోట్ల ఎకరాల భూమి ఉన్నది. కానీ ఈ ఒక్క బీసీ కుటుంబానికి 100 గజాల స్థలం కూడా లేదు. నివాసయోగ్యమైన 100 గజాల స్థలం కూడా లేదు అంటే మనని ఫ్యూడలిస్టులు అయితేంది, క్యాపిటలిస్టులు అయితేంది, వీరు మనల్ని ఎట్లా వెనుకకు నెట్టేసిండ్రు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. నాలాంటి బీసీ నాయకులైనా, బీసీ సంఘాల నాయకులైనా సమాజంలో ఉన్న భారతదేశ వారసత్వ సంపదల వాటాగా మన బీసీ కుటుంబాలకు కనీసం ఒక 100 గజాల నివాస యోగ్యమైన స్థలాన్ని, నాణ్యమైన విద్యను వాళ్ళకు వచ్చడానికి ప్రయత్నం చేయాలని నేను చెప్తాను. సో లాస్ట్ అండ్ ఫైనల్లీ మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? యాక్చువల్లీ ఇప్పుడు ఇంటర్వ్యూ సాగింది, ఓకే, మీరు ఇచ్చే మెసేజ్ ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఫైనల్ క్వశ్చన్. ఓకే వెంకట్ గారు, నేనేం చెప్తానంటే బీసీ రాజ్యాధికారం బీసీలకు రావాలంటే, ఎందుకంటే పుట్టుకతోటే కొన్ని కులాలు అగ్రకులాలు అయిపోయినాయి. పుట్టుకతోటే కొన్ని కులాలకు రాజ్యాంగబద్ధమైన రక్షణలు దొరుకుతున్నాయి. ఏ రక్షణ లేనిది, ఏ ఆర్థిక స్తోమత లేకుండా వివక్షకు గురయ్యి బాధలు పడే తరగతులు ఏమన్నా ఉన్నాయంటే అవన్నీ బీసీ కులాలే. ఈ బీసీ కులాలకు బీసీ రాజ్యాధికారం రావాలంటే ఒకటే పని చేయాలి. ఎలాగో 27% రిజర్వేషన్ ఉన్నది. దీన్ని మనం మెల్లమెల్లగా ఒక 40%, 50% రావడానికి పోరాడాలి. అంతేకాకుండా జనరల్ కోట 50% ఉన్నది. దాంట్లో మిగిలిన కులాలతోటి పోల్చుకుంటే మనం ముందు ఉండాలి. ఇది 27 ప్లస్ అది 50, అట్లయితే ఎంత అవుతుంది? 77 అవుతుంది. ఈ 77 కుర్చీలలో మనమే కూర్చుంటే బీసీ రాజ్యాధికారం వచ్చినట్టే కదా. ఇక వేరే వర్ణాలకు, వర్గాలకు, కులాలకు ఛాన్స్ లేనట్టే కదా. ఏకతాటిగా రావాలంటే మిగిలిన ఈ జనరల్ కోటాలో కూడా బీసీల ఆధిపత్యం చెలాయించాలి. అన్ని రాజకీయ పార్టీలు, ఇప్పుడు మనకు 4 పెద్ద పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ, కమ్యూనిస్టు. ఈ 4 పెద్ద పార్టీలు ఇప్పుడు అగ్రకులాల చేతిలో ఉన్నాయి. ఈ పెద్ద పార్టీలను బీసీలు ఆక్రమించుకోవాలి. ఎట్లా ఆక్రమించుకోగలుగుతారు? ఈ అన్ని పెద్ద పార్టీలల్లో బీసీ నాయకులు ఐడియాలజీ మించుకొని ఒక మన హిందువులందరూ బహుజనవాదం వైపు నడవాలి. బ్రాహ్మణ మనువాదాన్ని వదిలేసి బహుజనవాదం వైపు నడిచి ఈ బీసీలందరూ ఈ 4 పెద్ద పార్టీలను ఆక్రమించుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా బీసీ రాజ్యాధికారం వచ్చినట్టే కదా. అప్పుడు సంపదల వాటా ఆటోమేటిక్గా బీసీలకు వస్తుంది. ఇది నా అభిప్రాయం. ఓకే, ఒక చిన్న క్వశ్చన్ అడిగి మనం కన్క్లూడ్ చేద్దాం. ఇప్పుడు మీరు ఒక సంఘానికి, మీ సంఘానికి మీరు ప్రెసిడెంట్, ఇట్లా ఒక పెద్ద పెద్ద సంఘాలు ఒక వేల మీద లెక్కబెట్టి ఒక 5-6 ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. మీ ప్రెసిడెంట్లకే ఓకేనా? అంత పడుతుందా, లేకుంటే మీకు ఏమైనా మనస్పర్ధలు ఉన్నాయా? ఒకటే షార్ట్లో చెప్పండి ఆన్సర్ కందే. లేదు, ఏ సంఘాలకు ఎవరికి మనస్పర్ధలు అలాంటివి ఏముండయి. కాకపోతే నా బాధ ఏంటిదంటే మన తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 184 బీసీ సంఘాలు అయితేంది, కుల సంఘాలు అయితేంది, ప్రజా సంఘాలు, రిజిస్టర్డ్ సంఘాలు ఉన్నాయి. రిజిస్టర్లు లేని, రిజిస్ట్రేషన్ కానివి కూడా చాలా సంఘాలు ఉండొచ్చు. అయితే ఇక్కడ ఈ బీసీ సంఘాలు లేదా కుల సంఘాలన్నీ ఏదో ఒక రాజకీయ నాయకుని వెనుకబడి తిరుగుతాయి. నేను చెప్పేది ఏంటంటే ఎవడో ఒక రాజకీయ నాయకుని వెంట తిరిగే బదులు అతని పక్కకు తిరగండి. ఒక వ్యక్తి, ఒక నాయకుని వెనుక ఎందుకు ఉండాలి? మీరు అతని పక్క కూర్చోండి. వెనుక నిల్చుడు ఎందుకు? మన కార్ డోర్ తీసుడు ఎందుకు? మీరు కార్లో తిరగడానికి ప్రయత్నం చేయండి. వాణ్ణి కుర్చీ ఎక్కడానికి మీరు జెండా మోసుడు ఎందుకు? ఆ కుర్చీ ఎక్కడానికి మనకు 77% ఛాన్స్ ఉన్నది కదా. అట్లా మీరు ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ పద్ధతిలో కొంచెం రఫ్గా ఫాలో అయితే 100% బీసీ రాజ్యాధికారం వస్తుంది. ఓకే, రైట్. సో ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను నేను బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.